అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. పెంచిన మద్యం ధరలను వెంటనే నియంత్రించి బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండొచ్చు, అక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. కొందరు స్వతహాగా కూడా తెరిచి ఉండొచ్చు. నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ డాటా చూస్తుంటే. మీరు వేలం వేసి 4 లక్షల నుంచి 12 లక్షలు వసూలు చేసిన ఊర్లలో ఒకటే ఉంటుంది. వేలం లేని చోట 6 ఉంటున్నాయి, 8 ఉంటున్నాయి, 11 వరకు కూడా ఉన్నాయి. వాళ్ళకి అందుబాటులో ఉండే దాన్ని ఇది చేయడానికో లేదా వాళ్ళు బతుకుతున్న దాన్ని ఇది చేయడానికి. కానీ ఈ డబ్బు మీరు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. మీరు 50-60 రూపాయలు తీసుకుంటుంటే అది ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు చెప్తుంటే తీసుకుంటున్నారు. అందువల్ల నేరుగా మేము సురేంద్రబాబు గారిని అడుగుతున్నాం. మీరే కాబట్టి బాధ్యత, మీరు వాటిని అరికట్టండి, లేదా భాగం ఉందని నా ఒప్పుకోండి. ఇది అరికట్టి తీరాలా. నేనైతే దీన్ని వదిలిపెట్టేది ఉండదు. ఇవాళ 372 షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయని లిస్ట్ ఇచ్చి ఉన్నాను. ఒక 3 వారాల తర్వాత జిల్లా కేంద్రానికి వరకు నన్ను పంపితే, మీరు తగ్గని నాకు ఫోన్లు రాకపోతే, మా నాయకులు ఎండార్స్ చేయకపోతే, ప్రజలు చెప్పకపోతే, నేను మళ్ళీ అనంతపురంలో ఎక్సైజ్ ఆఫీస్ ముందు మళ్ళీ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.